నిర్వహించాలి అభివృద్ధి జరగాలంటే పాలకవర్గం ఏర్పాటు చేయాలి. అభివృద్ధి జరగాలంటే మందమర్రి మున్సిపాలిటీ ప్రకటించాలి. మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలంటే మందమర్రి మున్సిపాలిటీగా ఈ ప్రాంతం అప్గ్రేడ్ అయిన కానుండి దాదాపు 20 సంవత్సరాలు అయినా కూడా ఈ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ఈ ప్రాంత అభివృద్ధికి ఆమడ దూరంలో ఇవాళ ఉండడం జరుగుతూ ఉన్నది. ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఏదైతే మందమర్రి అభివృద్ధిని కాంక్షిస్తూ మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతూనే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అందరం, వ్యాపారస్తులు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ట్రేడ్ యూనియన్ నాయకులు కావచ్చు, అన్ని సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఒక అభిప్రాయానికి వచ్చి ఎన్నికలు సాధ్యం చేసుకోవాలని, ఎన్నికలు నిర్వహించుకునే విధంగా ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ఈ జేఏసీగా అన్ని పక్షాల నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగడం జరుగుతూ ఉన్నది. దాంట్లో మొట్టమొదటిగా ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి అఖిలపక్షం ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి భద్రాచలం, సారపాక, పినపాక, తర్వాత ఆసిఫాబాదు ఇట్లాంటి ఏదైతే ఎన్నికలు షెడ్యూల్ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతాలను ఎన్నికలు నిర్వహించకుండా ఆగినటువంటి ఈ ప్రాంతంలో ఈ మధ్య కాలంలోనే ఆసిఫాబాద్కు ఎన్నికలు నిర్వహించే విధంగా గెజిట్ రావడం జరిగింది. కాబట్టి మందమర్రి మున్సిపాలిటీ ప్రజల్లో కూడా ఒక ఆశ నెలకొనుంది. ఏదైతే ఆసిఫాబాద్లో ఏ విధంగానైతే మున్సిపాలిటీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందో ఆ మాదిరిగానే ఇవాళ ఈ మందమర్రి ప్రాంతంలో కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి, ఆ విధంగా ఎన్నికలు నిర్వహించడానికి కృషి చేయాలని చెప్పేసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులను కోరుతూ ఇవాళ మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. దానిపైన అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని చెప్పి, దాంట్లో భాగంగానే ముందు జరిగేటువంటి ఆందోళన కార్యక్రమంలో కూడా అందరూ కలిసి రావాలని చెప్పి, ఇది రాజకీయాలకు అతీతంగా ఈ పట్టణ అభివృద్ధి కార్యక్రమాల కోసము ముందుకు సాగుతున్నాం కాబట్టి మీరందరూ కలిసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. 25 సంవత్సరాల నుంచి మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు లేక, పాలకవర్గం లేక అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది. అలాగే ఇప్పటికైనా పెద్దలు అందులో శ్రీనివాస్ గారు కానీ, మన జె రవీందర్ అన్న గారు, సంపద అన్న గారు, వీళ్ళంతా ఒక మున్సిపల్ ఎలక్షన్ జరిపించాలనే ఆలోచనతో ముందుకొచ్చి ఐక్య జేఏసీని ఏర్పాటు చేసిన వీరందరికీ నా జనసేన పార్టీ తరఫున వీళ్ళందరికీ నేను కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మందమర్రిలో ఉన్న ప్రతి ఒక్క పార్టీలకు కానీ, ట్రేడ్ యూనియన్స్ కానీ, కుల సంఘాలు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం మున్సిపల్ ఎన్నికలు ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి అధికారికంగా మున్సిపాలిటీ అనే పేరే తప్ప ఇక్కడ అభివృద్ధి లేదు, ఎన్నికలు లేవు, ఎన్నికల పాలకవర్గం లేక చాలా కుంటుపడిపోతుంది. దీనికి ప్రతి ఒక్కరు అధికారులు, మున్సిపల్ అధికారులు కానీ, కలెక్టర్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టి వెంటనే మందమర్రిలో ఇక్కడ ఉన్న చిన్న సాకులు చూపించి ఎన్నికలను ఆపడం అనేది చాలా దురదృష్టకరం. అలాంటి చిన్న సమస్యలు ఏమైనా ఉంటే గవర్నమెంట్ దాని దృష్టికి తీసుకెళ్లి వెంటనే గవర్నమెంట్ పెద్దలు పరిష్కరించాలని, అంతకుముందున్న ఎమ్మెల్యేలు కూడా చాలామంది వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ప్రజలు కూడా ఇప్పుడు ఈ జేఏసీ తోటి మందమర్రి ప్రజలంతా కూడా ఎలక్షన్స్ కోసం ముందుకు రావడం చాలా సంతోషకరం. ముందు రోజుల్లో ప్రజల మద్దతుతోటి పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించి ఇక్కడ మందమర్రి మున్సిపల్ ఎలక్షన్స్
నిర్వహించుకునే బాధ్యత మా అందరిపైన ఉంది. దీన్ని ఏకదాటిపై తీసుకువెళ్లాల్సిన బాధ్యత కూడా ఈ పెద్దలపై ఉందని మేము తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణలోనే ఒక 4-5 ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. అవి కూడా కొన్ని ఆసిఫాబాద్ కానీ రాజంపేట గ్రామాన్ని సపరేట్ చేసి ఆసిఫాబాద్కు మున్సిపల్ ఎలా ఏర్పాటు చేశారో అలాగే భద్రాచలం ఇలాంటి అలానే ఆలోచించి మందమరిని కూడా ఎలాంటి రాజకీయాలు చూడకుండా ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ జరిపించాలని పెద్దలందరినీ కోరడం జరుగుతుంది. జై జేఏసీ. ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో ఎంతో కాలంగా పార్టీలకు అతీతంగా ఇక్కడ ప్రజలు కోరుకుంటూ దాని ఉద్దేశంతో మేము కూడా అప్పుడున్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అధికారులకు వచ్చినా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ స్థానిక ప్రజలు పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేస్తూ ఎన్నికలు అయిపోయిన తర్వాత తెడ్డు చూపించడమే నాయకుల లక్ష్యం అయిపోయింది కనుక ఈరోజు అన్ని పార్టీలు ఏకమైపోయి అన్ని కుల సంఘాలు ఏకమైపోయి ఈరోజు ఎన్నికలు జరిగే విధంగా కృషి చేయడం కోసం మేమందరం ఐక్యంగా పోరాటం చేసి తెలంగాణ ఉద్యమ గడ్డ మందమరి పట్టణం ఈ తెలంగాణ ఉద్యమ గడ్డ మీద మొట్టమొదటిసారిగా మేమందరం జేఏసీగా ఏర్పాటు చేసి మళ్ళీ ఈ ఎన్నికలు జరిగే విధంగా కృషి చేస్తున్నాం. పోరాటం ఆగే సమస్య లేదు. ఇప్పుడు మాకు కావాల్సింది ఈ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ సహాయంలో జరిగిన భద్రాచలంలో కానీ ఆసిఫాబాద్ పట్టణంలో జరిగిన విధంగానే మందమరి పట్టణంలో కూడా ఇక్కడ ఉన్న ఊరు మందమరికి సంబంధించిన ఏదైతే ఎస్టీ ప్రాంతం ఉందో ఏజెన్సీ ప్రాంతం ఉందో దానికి గ్రామ పంచాయతీగా కేటాయించి మిగతా అర్బన్ ప్రాంతాన్ని మున్సిపాలిటీగా ప్రకటన చేసి ఎన్నికలు జరిగే విధంగా కృషి చేయాలి. మీ అందరికీ ఒకటి విన్నవించుకుంటున్న అధికారులకు అందరికీ ఇక్కడ ఉన్న మున్సిపల్ ఏదైతే పోస్ట్ ఆఫీస్ నెంబర్ ఉందో ఆ పోస్ట్ ఆఫీస్ నెంబర్ ఏదైతే ఉందో కళ్యాణికని మీదనే ఉంటుంది. 504231 అనేది కళ్యాణికని వస్తుంది. బ్యాంకులకు ఉన్న కూడా కళ్యాణికని వస్తుంది. కళ్యాణికని అధికారికంగా కళ్యాణికని పెడతారు. కానీ ఎన్నికలు వచ్చే వరకు మన ఊరు మందమని అడ్డు పెట్టుకుంటారు. ఈ అగమ్య గోచర పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు కనుక మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, కానీ అధికారికంగా ఇక్కడ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ప్రధానంగా మా సమైక్యంగా మేము అందరూ డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడున్న అధికార పార్టీ ఆసిఫాబాద్ తరహాలో మందమరి పట్టణం చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.